నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మీట్ ద క్యాడర్ ప్రోగ్రాంలో ఈరోజు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. మొన్ననే మనకు న్యాయపత్రాన్ని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు సెంట్రల్ నుంచి. ఇప్పుడు అందులో ఒక పాయింట్ ఉంది. ఆ మేనిఫెస్టో మీరు అమలు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ అమలు అవ్వట్లేదని నేను అంటాను. అంటే ఏ అంశం గురించి అంటున్నారు? చాలా అంశాలు కవర్ అయ్యేదాన్ని. అంటే ముఖ్యంగా ఒకటి ఏంటంటే, ఒక పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రిజైన్ చేసే రావాలి. అది ఖచ్చితంగా పెట్టారు. ముఖ్యమైన పాయింట్స్లో ఒకటి పెట్టారు. అది ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తాము అట్లా రాకుంటే అనేది. కానీ ఇక్కడ మనకు అట్లా ఏం జరగట్లేదు. డైరెక్ట్ తీసుకుంటున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా తీసుకుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే తీసుకుంటున్నారు. అంటే మరి ఇప్పుడు ఆ మేనిఫెస్టోని మీరు అమలు చేస్తారా ఎట్లా? అంటే ఒక్కడే మనిషి వచ్చేసి తర్వాత ఇంకా చేరికలు లేవు అనేటటువంటి అంశం వచ్చినప్పుడు రాజీనామా చేసి రావాల్సిందే. ఈరోజు కూడా అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, రాజ్యాంగమే చెప్తుంది. అదే రాజ్యాంగము ఒకరు కాదు 2/3 మెజార్టీ తోడుగిట్ట ఏ పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీతో కలిసిపోవాలనుకుంటున్నప్పుడు మెర్జర్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా వరుసపెట్టి ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి తరుణంలో ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేసుకుంటూ పోయేటటువంటి అంశం కాదు. 2/3 మెజారిటీ కంటే ఎక్కువ గిట్ట అయిందంటే ఏ రాజీనామాలు లేకుండా ప్రజల మీద భారం పడకుండా, లేకపోతే ఆర్థికపరమైనటువంటి భారమైనా లేకపోతే యంత్రాంగపరమైనటువంటి భారమైనా పడకుండా మెర్జింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కదా, ఉండొచ్చు కదా, ఉండకపోకుండా లేదు కదా. ఓకే, అంటే మీ ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది. ఓకే, మీ మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇదంతా మీ ఆలోచించకుండా పెట్టాను. జనరల్గా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్కడే ఎవరు రారు. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళినా టీడీపీ నుంచి వెళ్ళినా కానీ ఎవరు రిజైన్ చేయకుండా వెళ్ళిపోయారు. డైరెక్ట్ మంత్రి పదవులే ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా చేర్చుకుంటున్న వాళ్ళలో అట్లనే ఉన్నారు. అంటే ఒకటే అంటున్నాను, ప్రభుత్వం మారిన తర్వాత ఇనీషియల్ స్టేజెస్లలో చేరికలు అనేటటువంటివి ఒకరితో ఎండ్ కావు. అదే మనం కూడా మాట్లాడుతున్నాం. అదే సో 2/3 మెజారిటీ వచ్చింది అని అంటే దానికి మెర్జింగ్ అనేటటువంటి ఆప్షన్ రాజ్యాంగమే ఇచ్చింది అంటున్నాం. అదే 5 సంవత్సరాల సమయంలో మధ్యలో ఎట్లాంటి చేరికలు లేవు. కానీ ఒక ఎమ్మెల్యే మన దాంట్లోకి వద్దాం అనుకుంటున్నాడు, రాజీనామా చేసిరా, బై ఎలక్షన్ వస్తుంది. దట్స్ ఇట్. అవర్ మేనిఫెస్టో ఇస్ వెరీ క్లియర్. మధ్యలో ఎన్నో ఉండి పరిపాలన అనేటటువంటి కొనసాగిన తర్వాత వీఆర్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం. ఎందుకంటే మధ్యలో వచ్చిన తర్వాత ఒకరే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కూడా కండవ కప్పి మా దాంట్లో కంటిన్యూ చేస్తాము అనేటటువంటి ఏం లేదు. రాజీనామా చేసినా మళ్ళీ బై ఎలక్షన్కి మనం పోదాం. ఎప్పుడైనా ఇంకొక విషయం ఏంటంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటుందో అధికార పార్టీ వైపే చేరికలు ఉంటాయి. నేను అదే చెప్తున్నాను. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లా చేరలేం. మళ్ళీ దాన్ని దీన్ని ముడిపెట్టి మాట్లాడద్దు. బీఆర్ఎస్లో ఉంటున్నప్పుడు అయానా భయానా గదిరించి బెదిరించి ఒకరి తర్వాత ఒకరిని గుంజుకపోయినరు. ఇదే ఎమ్మెల్యేలు చేరకంటే ముందు మమ్మల్ని భయాందోళన గురి చేస్తారు అనేటటువంటి అంశాలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. తర్వాత మాత్రం స్పీకర్ దగ్గర మేము ఫిర్యాదులు ఇచ్చినాం. ఫిర్యాదులు అన్నింటినీ కింద పెట్టినరు. తర్వాత మెర్జింగ్ అని అదేదో అందరు కలిసి వచ్చి బస్సులో చేరినట్టు చిత్రీకరించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోయేసేసి మీరు మా దాంట్లో చేరండి అనేటటువంటి అంశాలు లేవు. మేము అలానే బెదిరించినటువంటిది కూడా లేదు. పైపెచ్చు మా దాంట్లోకి వస్తున్నాము అని అంటే మేము చేర్పించుకోకపోతే పక్క రాష్ట్ర నాయకుల దగ్గరికి పోయి పరవీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. అయినా మేము రాణిస్తలేము. సో మాకు స్పష్టత ఉంది, మాకు క్లారిటీ ఉంది. మేము ఎటువంటి వాళ్ళని రానియాలి. రేపు పొద్దున వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బద్నాం చేసేటటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా చిత్తశుద్ధితో ప్రజాపాలనలో కలిసిపోయి పనిచేసేటటువంటి వాళ్ళని మేము స్వాగతిస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడే అంటే చేరికల దగ్గర మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది చేరుతున్నారు కదా. ఆ చేరే క్రమంలో ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. దానివల్ల అట్లాంటి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారా? అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? మీకు కింది క్యాడర్ కానివ్వండి, ఇప్పుడు మీ స్థాయి క్యాడర్ కానివ్వండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే ఒకటి కార్యకర్తలకి ఎప్పుడైనా అంటే ఇప్పుడు భగవంతుడి దర్శనమే మనం తీసుకుందాం. వాస్తవానికి ఐ ఫీల్ ఇట్ లైక్ ఇట్ సూట్స్ బెటర్. జనరల్ కంపార్ట్మెంట్లో పోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఏది సుప్రభాత సేవ అని చెప్పి పోయేటోళ్ళు ఉంటారు, బ్రేక్ దర్శనంలో ఉంటారు, తర్వాత సుప్రభాత సేవ అని చెప్పి పోతారు. సో సుప్రభాత సేవ అనేటోళ్ళకి మొత్తం రెడ్ కార్పెట్ లెక్కనే ఉంటుంది. దాని తగ్గట్టే ఆర్థికంగా టికెట్ ధర భగవంతుని దర్శనం చేసుకునేది. అదే భగవంతుడు, అదే గుడి, అదే దర్శనం. మెట్లకి వచ్చినటువంటి వాళ్ళకి నడకదారిన కొంచెం దాన్ని కొంచెం ఈజీగా చేస్తారు. సేమ్ ఒక పొలిటికల్ పార్టీలో కూడా ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా
అంటే మెట్లెక్కి కష్టపడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి కాస్త ఉపశమనంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పొలిటికల్ పార్టీ కానీ ప్రోత్సహిస్తుంది. కానీ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అంటే తరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఇండియన్ కల్చర్లో ఒకటి ఎట్లుంటుంది అంటే అండి, ఒక కొత్తోడు వచ్చిండు మనకు అన్ని తెలివితేటలు ఉన్నాయంటే ప్రోత్సహించే టైప్ ఎవడు ఉండడు. వాళ్ళ నాయన ఏం చేసిండు, వాళ్ళ తాత ఏం చేసిండు, అరే పలానా ఎంపీ కొడుకు అంట, జస్ట్ ఎంపీ కొడుకు అనేటటువంటి ఒక కార్డు అవతల వాడికి ఆటోమేటిక్గా బ్రేక్ దర్శన్ అనేటటువంటి ఎంట్రీ ఇప్పించేసేస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయంటారా? డబ్బులే కదా మెయిన్. ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత పొలిటికల్గా ఎంట్రీ ఈజీ అయిపోతుంది కదా. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను ఎన్ఎస్ఓకి ఆర్గనైజేషన్కి నేను ఉండి ఈరోజు ఒక స్టేట్ చైర్మన్ లెక్కున్నా, మీరు అధికార ప్రతినిధి అన్నారు, ఆ లెవెల్ కూడా మనం ఈరోజు దాటి ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో నాది ఫస్ట్ అపాయింట్మెంట్. అదే టుడే ఐఎమ్ ద చైర్మన్ ఫర్ మీడియా అండ్ కమ్యూనికేషన్ అఫైర్స్. నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేనే సొంతంగా వచ్చినోడిని. మా నాయన సర్పంచ్ కూడా కాదు, లేకపోతే వార్డు కమిటీ సభ్యుడు కూడా కాదు, పొలిటికల్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి కుటుంబం కూడా మాది కాదు. బట్ వీఆర్ గెటింగ్ ఎ లైన్. మళ్ళీ ఈరోజు నా ఏజ్ని ఇట్లా చూసుకున్నట్లయితే మరి చిన్న ఏజ్లోనే మనం ఇంకా ఉన్నాం. ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి గారి పరిధిలో ఆ చుట్టుముట్టు నెట్వర్క్లో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి ఒక పదవిలోకి మనం వచ్చినామంటే కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఆలస్యమైన జనరల్ కంపార్ట్మెంట్లు ఉన్నా సరే భగవంతుడి దర్శనం అంటే సక్సెస్ అనేది రాజకీయాల్లో అవుతుంది. సహనం మనకు కావాలి. ఇక నాకు జరగలేదు, వాడిని ముందు పంపించారు, నేను వెనక ఆయన అని చెప్పి బయటకు వచ్చినాం అనుకోండి, నష్టం ఎవరికి? మనకే అంటారు. అంటే నేను అనేది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వేరే పార్టీల నుంచి చేరికలు జరుగుతున్న క్రమంలో అట్లా వచ్చే వాళ్ళ వల్ల ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ఎలాంటి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? కింద కేడర్ దగ్గర కొంచెం అసంతృప్తులు ఉంటాయి కదా, ఎట్లయినా 100% ఉంటాయి. ఉండే అని నేను వాదిస్తలేను, అసలు 100% ఉంటాయి. అదేంది మేమంతా కష్టం చేస్తే ఏమంటారు, చీమలు కట్టిన పుట్టలకు పాములు వచ్చి జొరినట్టు, మళ్ళీ అదే సామెత చెప్పినప్పుడు అదే నేచర్ కదా అంటారు. నేచరే అది కదా. సో అట్లాంటప్పుడు కార్యకర్తలు బాగా కష్టపడ్డప్పుడు కొత్త వారిని తీసుకోవాలనంటే ఇది రాజకీయం అంటే దీర్ఘకాలికంగా దీంట్లో ఉండి దగ్గరుండి గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక పిరమిడ్ స్ట్రక్చర్ మనం తీసుకుంటే మనం ఈ మధ్యలో ఎక్కడో లేయర్స్లలో ఉంటాం. కానీ ఆ టిప్ ఆఫ్ ద పిరమిడ్ నుంచి గిట్ట కింద రాజకీయాలు మనం చూసినప్పుడు దాంట్లో సమీకరణలు వేరే ఉంటాయి, చేరికలు చేర్పించుకోవాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరే అన్నారు చేరికల గురించి మేనిఫెస్టో అంశం మీరు ఎత్తారు, కానీ రాజకీయ కోణం పైనుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వద్దని చెప్పి అలా మొగ్గ ముంగట మేము దర్వాజాలు వేసినాం అనుకుందాం, ఏడిపోతారు? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. బికాస్ బీఆర్ఎస్ ఈజ్ ఫాలోయింగ్ న్యాచురలీ. వద్దనుకున్నప్పుడు ఏడిపోతారు, బీజేపీలోకి పోతారు. కళ్ళ ముంగట ఈ టిప్ మీద ఉంటున్నటువంటి నాయకుడు ఇంకో జాతీయ పార్టీకి లాభమయ్యేటటువంటి పని రాజకీయంలో చేస్తారా? చేయనప్పుడు ఏం చేస్తారు? సో చేర్చుకోవడం అనేటటువంటిది మ్యాండేటరీ అవుతుంది. సో దాంట్లో కూడా మరీ మనకు డ్యామేజ్ చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళకి మనం అంటున్నాం, వాళ్ళకి వేరే పార్టీ ఉంది. కేవలము అవినీతి పరులు, అక్రమార్కులు, పెద్ద పెద్ద కుంభకోణాలు, లేకపోతే దేశాలు వదిలిపెట్టి పారిపేట వాళ్ళకి కండువాలు కప్పి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఇంకో జాతీయ పార్టీ ఉంది కదా, దాని పేరు బీజేపీ అంటారు కదా. సో దట్ ఈస్ దేర్. సో మీరు అక్కడ పోండి, మీది ఆ కోట. సో ప్రజా పరిపాలన సార్ ఇన్ని రోజులు మేము అన్యాయానికి గురైనాం, కనీసం మాకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదు, ఓ ముఖ్యమంత్రి కలిసిన పాపన అవ్వలేదు, మీరేమో కార్యకర్తలు వచ్చినా కలుస్తున్నారు, మండల అధ్యక్షులు వచ్చినా కలుస్తున్నారు. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రిని చూడండి, ప్రజా పరిపాలన అంటే పూలే గారి పేరు పెట్టేసినాం, ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసేసినాం అని మేము చేతులు దులుపుకోవట్లేదే. ప్రజల దగ్గరికి అధికారులను తీసుకొని పోతున్నాము, ఆ ప్రజల దగ్గరకు వస్తే ముఖ్యమంత్రి గారు హక్కున చేర్చుకుంటున్నారు. దేర్ ఆర్ సో మెనీ చేంజెస్. కేవలం నేను సంక్షేమాలు మాట్లాడతలేను, మా పని పద్ధతులలో కూడా మీరు తేడాలు గమనించాలి. సో ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అవతలోడు ఎన్ని మొత్తుకున్న మా సినిమా మాది. అదే అయితే ఇక్కడ మీరు బీజేపీ గురించి మాట్లాడిండ్రు కాబట్టి అందులో నుంచి ఒకటాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక స్పాన్ ఆఫ్ 10-15 డేస్ నుంచే ఒక టాక్ మొదలైపోయింది, అంటే బీజేపీలో చేరిపోతారు అని. దానికి తగ్గట్టుగా మోడీ గారు వచ్చినప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రిగా తను వెళ్ళడము, స్వాగతించడము, కలిసి వేదిక పంచుకోవడము అది కామనే. కానీ పెద్దన్నాని సంబోధించడము కానీ అంటే రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, దాని తర్వాత నుంచి ఈయన బీజేపీలో చేరిపోతారు, ఏకనాథ్ షిండే అవుతారు, ఇట్లా పార్టీ మారిపోతారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అవన్నింటినీ ఎక్కడ కూడా అంటే చేరము అని చెప్తున్నారు, అవనట్లేదు. కానీ బయట ఉన్నదానికి మీరు ఎలా సమాధానం చెప్తారు? దానికి సమాధానం ఏముంటుందండి, పాలిటిక్స్లోనే కాదు, మీరు నేను మాట్లాడుకుంటున్నా ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అని ఉంటుంది. డిప్లొమాటిక్ అంటున్నా, రెస్పెక్ట్ ఒకటే కాదు, డిప్లొమాటిక్ ఉంటుంది. ఒక మనకు ఉంటున్నటువంటి బాధను చెప్పాలన్నా, లేకపోతే నా లోపల ఉన్న అసమ్మతిని చెప్పాలన్నా చెప్పేటటువంటి భాషలో మిమ్మల్ని నొప్పించకుండా చెప్పడం అంటారు దాన్ని. సో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారు అదే వేదిక మీద ఉంటే
దాన్ని తెలంగాణలో మాట్లాడాలంటే ఉన్న సమస్యలు మొత్తం ఆయన ముంగట పడేసి బట్టలు కూడా తీసిండు అని కూడా చెప్పొచ్చు. అవును. ఎందుకంటే 4000 మెగావాట్లు రావాల్సినటువంటి విద్యుత్ ఇప్పటికి కూడా ఇంకా 1800 మాట్లాడుకుంటున్నాం. ఇది కేంద్రం ఎప్పుడో చేయాల్సినటువంటి పని. ఇప్పటికైనా మీరు పెద్ద మనసు చేసుకొని ఒక పెద్దన్న లెక్క గుజరాత్ లెక్క మమ్మల్ని కూడా, అంటే నీ గుజరాత్కే దోషపెట్టుకోవడం కాదు, మాకు కూడా చేయొచ్చు అనే ఇంటర్ప్రిటేషన్ కూడా నేను చేయొచ్చు. వాస్తవానికి ఉద్దేశం కూడా అదే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క ఇక్కడ ఉంటున్నప్పుడు ఆయనని ప్రధానమంత్రి హోదాలో గౌరవించుకుంటూ రాష్ట్ర సమస్యలని డిప్లొమాటిక్ భాషలో ముంగట పెట్టడం అంటుంది. దీని మెడకాయ మీద తలకాయ, దాంట్లో కోడి మందం దిమాకుండి రాజకీయాలు ఉంటున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. జస్ట్ తొండి చేసుకుంటా ఏదో ఒక రాజకీయంగా బట్టగాల్చి మీదేసేటటువంటి బీజేపీలకు తప్ప వాళ్ళకి ఏంటంటే వాట్సాప్లో ఏదో వస్తే గా లైన్ వరకే చదువుతారు. దాని వెనకాల ఏంటిది అర్థమైంది పరమార్థం ఏంది అనేటటువంటి దాంట్లో పోరు. ఏక్నాథ్ షిండే ఎవరంటారు? ఏ దిక్కు లేకుండా బయటికి పోయి పక్క పార్టీలలో చేరి వెన్నుపోటు వచ్చేటోని ఏక్నాథ్ షిండే అని మీ డెఫినేషన్లో మాట్లాడుకుందాం. ఇక్కడ రాజ్యాన్ని ఏలుతుందే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏక్నాథ్ షిండే ఎట్లా అవుతారు? ఎందుకు అట్లా వాళ్ళ అవకాశం ఎందుకు తీసుకుంటున్నారు? ఆ పనికిమాల వాళ్ళని అడగాలి ఎందుకు మాట్లాడుతున్నారు, తెలివి లేకుండా ఎందుకు మాట్లాడుతురా గాడిదలు లెక్క అని చెప్పి మనం అడగాలి. ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినప్పుడు మనం ఏదైనా అర్థవంతంగా మాట్లాడితే మనం ఏదైనా డిస్కస్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఉత్తగానే బట్టగాల్చి మీదేసి అని అంటే వాళ్ళని అట్లా కంపేర్ చేయాలని కాదు. నార్మల్గా రోడ్డు మీద పోతుంటే 4 కుక్కర్ అరుస్తున్నాయి అనుకోండి, మనం కూడా నిలబడి అరుస్తామా? పట్టించుకోకుండా పోతాం కదా. కొన్ని విషయాలను మనం కూడా పట్టించుకోకుండా పోతే బాగుంటుంది. పని లేకుండా కేవలం మొరగడం మాత్రమే వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ కాబట్టి చేస్తున్నటువంటి పనులు కొంతమంది, అందరినీ కూడా నేను అన్నా, అర్థం పర్థం లేకుండా వ్యక్తిగత దూషణలు చేసుకుండా విమర్శిస్తున్నటువంటి వాళ్ళని ఏమాత్రం తెలంగాణ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకోకుండా స్వార్థం మాత్రమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతాను. సరే, మనం ఇప్పటిదాకా ఇవన్నీ వదిలేద్దాం. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే ఏమైనా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు పార్టీ మారారే అనుకుందాం, జస్ట్ అనుకుంటే మీరు కూడా మారే అవకాశాలు ఉన్నాయా? నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు పార్టీ మారేది ఉందా అని అంటే మారిండి ఆల్రెడీ. టీడీపీ నుంచి అక్కడి నుంచి వచ్చారు. ఏ పార్టీ గురించి మీరు ఉద్దేశించి మాట్లాడుతారో ఆ పార్టీ ఒకప్పుడు ఉంటున్నటువంటి బేస్లలోకి ఆయన బయటికి వచ్చి ఈ వ్యవస్థ ఇట్లా కాదు, విద్వేషాలతో కాదు నడిచేది, ప్రేమ ఆప్యాయతలతో నడుస్తుంది కాబట్టి అని ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిండు. ఏబీవీపీలో ఉంటున్నప్పుడు ఆ యొక్క ఆలోచనలు ఎట్టుంటుండే, కానీ భారతదేశం అంటే ఏంటిది, దీని యొక్క సార్వభౌమత్వం అనేటటువంటిది ఏంటి, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు లేదు మన మతాన్ని మనం ఎంత గౌరవించుకుంటామో ఇతర మతాలను కూడా అంతే గౌరవించుకుంటా కలిసిపోవడము ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అనేటట్టు ఏదైతే ఉంటుందో దాన్ని నమ్మినాము. ప్రశాంతమైనటువంటి వాతావరణము, శాంతియుతంగా అందరం సంతోషంగా కలిసిమెలిసి అభివృద్ధి ఫలాలను పంచుకుంటా పిల్లల భవిష్యత్తును కూడా గ్యారంటీ చేసేటటువంటి పార్టీలు ఉండాలి అని ఆల్రెడీ వచ్చిండు. మళ్ళీ రివర్స్ గేర్ ఇచ్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఆల్రెడీ ఎట్ ద టిప్ అండి. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఆల్రెడీ ఎట్ ద టిప్ అంటున్న స్టేట్ లెవెల్లో. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారికి జాతీయ లెవెల్లో కూడా అత్యున్నతమైనటువంటి పదవులు వస్తాయనేటటువంటి నమ్మకం నాలాంటి వాళ్ళకు ఉంది. ముంగట ఎట్లెట్లా పోతే నాగలు ఎట్లా వస్తుంది, ముంగట రైల్ ఇంజన్ ఎట్లా పోతే బోగిలు ఎట్లా వస్తుంది. సో ఆలోచన విధానం ఆల్రెడీ పట్టాలనేటటువంటిది ట్రైన్ గురించి మనం మాట్లాడుతున్నాం. పట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ. పట్టాలు తప్పితే ఏమైపోతుంది, ట్రైన్ పడిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పిపోయేటటువంటి పరిస్థితులు అక్కడ లేవని నేను అంటా ఉన్నా. సో మా ఇంజన్ వెనకాలే బోగిలు మేము కూడా ఉంటాం అంట. ఇప్పుడు కేంద్రంలోకి వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి బీజేపీ ఏమంటుంది, 400 సీట్లు కంపల్సరీ అంటుంది. కాంగ్రెస్కి వచ్చేసరికి మొన్న మీ మేనిఫెస్టో చూసిన తర్వాత అంటే చాలా ప్రజారంజకంగా ఉంది ఆ మేనిఫెస్టో చూస్తే. ఎక్కువ అంటే బాగా కింద స్థాయి వాళ్ళని బాగా ఆకర్షించేలాగా, మహిళల్ని బాగా ఆకర్షించేలాగా మీ మేనిఫెస్టో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటారా? ఒకవేళ రాకపోతే గడ్డు పరిస్థితే కదా, దానికి ఎట్లా మీరు మాట్లాడతారు, ఏం చెప్తారు దాన్ని? మేము ఒకటి అంటున్నాం, బీజేపీ 400 సీట్లు వస్తుందా అనే దానికంటే ముందు 400 పనులు చేసినాం, లేకపోతే ఈ 40 పనులు చేసినాం, లేకపోతే ఈ 4 పనులు చేసినాం అని ఏ రోజైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం? ఎన్నికలు అనేటటువంటిది అడగట్లేదు కదా, వాళ్ళకి ఏంటంటే మతము, గుడి ఇవి చూస్తున్నారు, కొన్ని వేరే వేరే పనులు చూస్తున్నారు. యు ఆర్ రైట్. భగవంతునికి మనం అందరం మొక్కుదాం, నేను మొక్కుతా, మీరు మొక్కుతారు, మన ఇంట్లో అందరం మొక్కుతాం. కానీ దేవుని మొక్కినంత మాత్రాన కడుపులకు అన్నం రాదు కదా, ఇదంతా కడుపులకు అన్నం సంబంధి మన పిల్లలకు అక్షరం రాదు కదా. నేను ఒకటి ఐడియాలజికల్ డిఫరెన్స్ చెప్పాలి మీకు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటిది అంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన ఏంటిది అని అంటే, ఇప్పుడు నెహ్రూని ఎథీస్ట్ అంటారు,
ఒక నాస్తికుడు ఆయన, అదే దో హీజ్ ఏ కాశ్మీరీ పండిట్ ఆయన ఉన్నప్పటికీ కూడా, అట్లాంటి కాందంలో పుట్టినప్పుడు కూడా నాస్తికుడు అని అనిపించుకున్నా పర్వాలేదు అన్నాడు. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రజలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఒక విగ్రహాన్ని పెట్టి, సరస్వతి దేవత విగ్రహాన్ని పెట్టేసి రోజు పిల్లలతో దండం పెట్టిస్తే అక్షరాలు అనేటటువంటివి మీ మెదడులకు ఎక్కువ. కానీ కాంగ్రెస్ పార్టీ విగ్రహానికి దండం పెట్టించుకుంటూ పాఠాలు నేర్పించేటటువంటి పాఠశాలలనే గుళ్ళను కట్టింది. అసలైనటువంటి కరుణ, అసలైనటువంటి భక్తి ఏంటిది అని అంటే మానవ సేవ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ మానవ సేవ దేంట్లో ఉంటుంది అంటే, ఏం లేనటువంటి క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి ప్రజలకి అక్షరాలు దిద్దిపించుకుంటా, 4 మెతుకులు పెట్టుకుంటా, అభ్యున్నతి చెందిపించి వాళ్ళని కూడా ప్రగతి పదంలో భాగస్వాములను చేయడం మన రాజ్యాంగంలో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అక్షరాలు నేర్పించడం ఒకటే కాదు, అప్పుడు సరస్వతి మాత కటాక్షం ఉంది అని అంటాం. లక్ష్మీదేవత అంటే రోజు పొద్దున్న లేచి దండం పెట్టినంత మాత్రం నీ జోబులకు పైసలు వస్తాయా? 4 రూపాయలు వాళ్ళ జోబులకు నింపాలంటే, కడుపు నిండాలని అంటే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈరోజు 21% మందికి ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో కిందకు పడిపోయినటువంటిది అంటే కనీస వేతనాలు లేక 21% మంది జనాభా ఈ దేశంలో అవస్థలు పడుతుండ్రు. మనము గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అంటాం, 107వ స్థాయికి మనం పడిపోయినామండి. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఏంటిది అని అంటే, 5 సంవత్సరాల లోపు పిల్లలకి కనీస పౌష్టికాహారం లేక చంపేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులకి భారతదేశం పోయిందా అంటే పోలేదు. మళ్ళీ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే 2వ స్థాయిలో ఉన్నాం. కానీ మన సొంత పిల్లలకి ఎందుకు కడుపు నింపలేకపోతున్నాం? ఈ చర్చ ఎందుకు జరుగుతలేదు? ఎందుకు ఎత్తు పెరగాల్సినటువంటి పిల్లలు పెరగకుండానే అదైపోతున్నారు, బరువు లేకుండా అదవుతున్నారు, 5 సంవత్సరాలలోపు చచ్చిపోతున్నారు. అయినా దాని మీద శ్రద్ధ ఎందుకు మనం చూపిస్తలేము? 52, 53 ర్యాంకు పోయింది, మళ్ళీ 107కి వచ్చింది. చర్చ దీని గురించి జరగాలి. పేదరికం అనేది ఆఫ్రికాని మించిపోయినాం ఈరోజు మనము. చర్చ దీని గురించి జరగాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 140వ ర్యాంకు, దీని గురించి జరగాలి. ఎన్నికలు దేవుడికి చెప్పారంటే, దేవుడు ఇప్పుడు కాదా బాబు, తాతలు ముత్తాతలు కాదు, మీరు ఎవరు లేనప్పుడు కూడా ఉంది. మీరు ఎవరు లేనప్పుడు కూడా, అది మన నమ్మకం. అది ఎప్పుడైతే మనము అంటే భగవంతుని, భక్తుని, ఇవన్నిటినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొని వస్తామో, ఈ రెండింటిని మింగిల్ చేసినోడు ఎవడు ఉంటాడు అంటే, తొండి చేసేటోడు మాత్రమే మారుతాడు. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగినప్పుడు ఇది ముంగటేస్తున్నాడు అంటే ఏంటిది? ఇక్కడ లేకనే కదా. మరి దీని గురించి జవాబు ఎందుకు చెప్తలేవు? ఇక గంత కూడా వద్దు, తెలంగాణ గురించి మనం మాట్లాడు. కొన్ని ప్రశ్నలే నేను వేస్తా. తెలంగాణ కూడా వద్దు, ఇండియా గురించి కూడా మాట్లాడు. రైతులకు సంబంధించినటువంటి అంశం అని అన్నారు. రైతుల అంశంలో సుమ గారు, ఈ ప్రభుత్వం వచ్చినాక, మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ 10 ఏళ్లలో కనీస మద్దతు ధర అనేటటువంటిది క్రితం కాంగ్రెస్ సర్కార్ ఉన్నదానికంటే అప్పుడు 10 ఏళ్లలో ఎంత పెంచారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ అనుకుందాం, 810 రూపాయలు అప్పుడు ప్యాడీ మీద పెంచింది 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. అప్పుడు చారణ మందం అంటే చారణ సైజ్ బడ్జెట్ ఉండే, అవునా? మోడీ వచ్చిన తర్వాత గుమ్మడికాయ ఎంత బడ్జెట్ అయింది అంటారు కదా. అంటున్నప్పుడు మరి 810 రూపాయల కంటే ఎక్కువ పెరగాలి కదా. మరి ఎందుకు 804 రూపాయలు పెరిగింది? పైపెచ్చు రైతులకు సబ్సిడీలు ఎత్తేసారు. మీకు కూడా తెలుసు. ఫెర్టిలైజర్ ధరలు పెరిగినాయి, విత్తనాల ధరలు పెరిగినాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీలు చేశారు. ఈరోజు రుణమాఫీలు ఈ 10 ఏళ్లలో అయినా, కానీ 25 లక్షల కోట్ల రూపాయలు పిడికేడు మంది కార్పొరేట్లకి అయినాయి. అంతేకాదు, అగ్రికల్చర్ ఈడ్స్ పైన సెస్ అని చెప్పి వసూలు చేసింది సర్కార్. సెస్ అంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి పోయేదే, అది రాష్ట్రానికి ఏం భాగస్వామ్యం ఉండదు. ఈ సెస్సుల రూపాయి వసూలు చేసే టోటలు దాంట్లో ఆటాన వీళ్ళు ఇచ్చే 6,000 రూపాయల లెక్క వస్తుంది. మిగతా ఆట ఇంట్లో కూడా దోసుకొని తింటారు. ఆటన ఇండ్ల మిగిలే తర్వాత ఏది నీకు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సబ్సిడీలు ఎత్తేసే, రుణాలు మాఫీ చేసింది లేదు, ఎంఎస్పీ పెంచింది లేదు. లాస్ట్కి వస్తే ఎరువులు తర్వాత విత్తనాలు కూడా ధరలు పెరిగిపోయినాయి. ఆఖరికి డీజిల్ 1 ఎకరము అప్పుడేమో 118 రూపాయల బ్యారెల్ కాంగ్రెస్ కొన్నప్పుడు కూడా 51 రూపాయలకు డీజిల్ ఇచ్చినాం. ఈరోజు 97 రూపాయలు. ఏది 70 రూపాయల బ్యారెల్ ఉన్నప్పుడు కూడా. మినిమం మ్యాథ్స్ చేస్తే మనకు అర్థమైతే లేదా మనం లాభం పొందుతున్నామా నష్టం పొందుతున్నామా? కామన్ మ్యాన్ ఇట్లా ఆలోచిస్తున్నాడు అంటారా? అట్లా ఈ లెక్కలు మీరు చెప్తున్న లెక్కలన్నీ వీటిలలో కామన్ మ్యాన్ ఎందుకు ఆలోచించలేకపోతే? బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. సిటీలో కూర్చున్న మనమే ఆలోచిస్తలేము. ఎందుకంటే మనం ఈరోజు సోషల్ మీడియాలకు పోయి ఎంతసేపు కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పెట్టేసేసి ఒక హీరోయిజం చూపించేటటువంటిది, లేకపోతే విలనిజం చూపించేటట్టు సినిమాటిక్ వరల్డ్కి వెళ్ళిపోయినాం, వర్చువల్ వరల్డ్కి వెళ్ళిపోయినాం. రియల్ ఫ్యాక్ట్లకు వస్తలేము. కానీ తెలంగాణ కాదు, యావత్ భారతదేశానికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను ఒక చిన్న కథ చాలా వేదికలలో చెప్పిన, ఆ కథను అందరూ కూడా గుర్తుపెట్టేసేసుకొని బాగా పోతుందని నమ్ముతాను. మీ వేదిక మీద కూడా చెప్తాను. ఓ బస్సులో ఇట్లనే మనం కలిసి పోతుంటే మన జోబులో ఉంటున్నటువంటి పర్సు పోతుంది, 20,000 రూపాయలు ఉన్నటువంటి పర్సు పోతుంది.
వీడు ఇక కంగారు పడతాడు, ఏంది నా పరిస్థితి, నేను ఇంకా టికెట్ కూడా తీసుకోలేదు, ఏమో నా బతికేం కావాలి, ఇప్పుడు అందరం ముంగట అదే అని అందరు నాలుగేళ్ళు నడితే దొంగతనం చేసినట్టు చెప్తాడా? చెప్పడు కదా. చెప్పకపోతే వెనకాలకించి ఒకడు వస్తాడు పెద్ద మనిషి లెక్క, వచ్చేసేసి ఒక 500 రూపాయల నోటు నీకు ఇచ్చేసి, ఏం టెన్షన్ పడకు నేనున్నా, ఇంటికి జాగ్రత్త పో, మధ్యలో ఏమన్నా తిను, ముఖం తోటి పీకపోయింది అని అంటాడు. అని అంటే 2 చేతులు ఎత్తి దండం పెడతాడు, నువ్వు దేవుడు నా నాయన 500 ఇచ్చావు అని అంటాడు. తర్వాత ముచ్చటేందిరా అంటే 20,000 పర్సు కొట్టేసినోడే వాడు. సో పర్సు కొట్టేసినోడిపై వాడు అనేటటువంటి వాడు ఈరోజు రాజకీయాల్లో మోడీ. నీ జోబులకించి 20,000 పోయినటువంటి సంగతి నీకు సోయి ఉంటలేదు, కానీ అందులోకించి నీకు 500 రూపాయలు ఇచ్చి దండం పెట్టించుకుంటుండు కదా, ఆయన ఎంత మంచోడు అనుకుంటున్నావురా? 500 రూపాయలు నేను ఎవడో తెలియకుండా ఇచ్చినటువంటి వ్యక్తిరా అని చెప్పి పొగిడేటటువంటి మంచి గుణం ఉంది కదా, అది ఈరోజు ఉంటున్నటువంటి ఓటర్లు అవుతారు. అది అవును, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అదే అంటున్నా నేను, వాళ్ళకి అసలు జనరల్గా అర్థమవుతుంది అనేది నేను అడిగిన క్వశ్చన్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అవును. సో ఏం నష్టపోతున్నామంటే లెక్కలలో మాట్లాడుతున్నామంటే ఏ లెక్కలు కనిపిస్తలేవు. ప్రోగ్రెస్ రిపోర్ట్ రండి నాయన చూద్దామంటే ఈ రైతుల మీద డ్రోన్లు పెట్టి టీయర్ గ్యాస్లు కొట్టి కళ్ళు పోగొట్టి సంపాదించినటువంటి అవసరం ఏముందండి? మొన్న నెలముంగడ కూడా అయింది కదా, 780 మంది రైతులు ఢిల్లీ 1.5 రోడ్ల మీద ఉంటే అలా అహంకారం దురహంకారం ఏడాక పోయింది అంటే లఖింపూర్ కేరి కార్లు ఎక్కించి చంపించినటువంటి అంత అదే. ఒక దళితుడు జస్ట్ పాల వ్యాన్కి తాకింది మధ్యప్రదేశ్లో, కూర్చున్నానంటే బండికి ట్రక్కుకి కాళ్ళు కట్టేసేసి రోడ్డు మీద ఇడుచుకోకపోతే తోలు మొత్తం వెళ్ళి చచ్చిపోయాడు. ఏం దురాఘాతాలు ఇవన్నీ? ఇవన్నిటిని అడ్రస్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఎట్లా అని అంటే ఒక ఈయనకేం తెలియదు అనేటటువంటిది వేసేసారు. ఇప్పుడు నన్నే చెడ్డోని చేయాలనుకోరి, మీ మీడియా మొత్తం నిజంగా ఒక 3 రోజులు పలాంది ఏం లేకపోయినా కూడా పలాంది ఇదే ఉంది ఇదే ఉంది ఇదే ఉంది అని చెప్పింది అనుకోండి, ప్రపంచం నమ్మేస్తుంది. అందులో ఈ ఎలక్షన్స్కి బీజేపీ యొక్క పెద్ద ఆయుధాలు ఏమైనాయి అని అంటే డీప్ ఫేక్ ఒకటి వచ్చింది, వాయిస్ క్లోనింగ్ ఒకటి వచ్చింది. సపోజ్ ఎవరైనా ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ నేను తలుచుకుంటే ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది, ఏదో చెడు మాట్లాడుతుంది అని అనుకుందాం ఎవరితోనో, సుమగారి వాయిస్ నేను దానికి టోన్ చేసిన అనుకోండి మీరే మాట్లాడుతున్నట్టు వస్తుంది. ఒకసారి నేను విడుదల చేసేసేస్తే మీరు ఏడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఆఖరికి ఇంట్లో ముంగడు కూడా లేకపోతే మానసికంగా మీరు ఏమైపోవాలి? ఇట్లాంటి టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ కోసం వాడాల్సినటువంటిది ప్రజల్ని ముంచనీకే మోసం చేయనీకే లేకపోతే బెదిరించనీకే వాడినప్పుడు గతంతో ఇంకా కూడా వెళ్తామనంటే మీకు కర్మ పొండి అంటారు. కానీ చైతన్యం చేసే బాధ్యతల ప్రతిపక్షంలో మేమున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి దిశగా మేము ఉంటాం. మీ పార్టీలో ఎవ్వడు లేడు, మీ పార్టీ అయిపోయింది అన్న రోజు నుంచి కూడా కొట్లాడుతాం, మీ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా. ఈరోజు తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికలు మాత్రం ఇది బీజేపీ తెలంగాణ మీద చూపించినటువంటి వివక్ష మీద మేము ఎదురుదాడి చేస్తున్నటువంటిది, ప్రశ్నిస్తున్నటువంటిది, ఉద్యమం చేస్తున్నటువంటి దాని కిందనే పోతుంది. ఇందిరా ఇళ్ళని మేము చూపించినాం, మోడీ కట్టిన ఇల్లు ఒకటి చూపెట్టాను అడిగినా, ఒకటి చెప్పలే, చూపెట్టు ఒక బస్సులో చూపెట్టు. అరే పింఛన్లు నువ్వు 10 ఏళ్ళు అయింది కదా, పింఛన్ 250 రూపాయలు ఉన్నది రూపాయి పెంచినావా అని అడిగిన. పెద్ద మనుషులకి రూపాయి ఇచ్చే చేతులు లేనవి నువ్వు వచ్చి పెద్ద పెద్ద మాటలు పలికినంత మాత్రాన ఇన్నేటోడు అవ్వడు లేడు కదా, అందుకని నీ పార్టీ పువ్వు పార్టీ అయింది. దాని తెలంగాణ ప్రజలు చౌలలో నువ్వు ఎంత పెట్టినా దాన్ని పెట్టేకాడనే పెడతారు, ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ముఖ్యమంత్రి పరిపాలనలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ బురదలకి లేకపోతే ఈ తాటాకి సపోర్ట్లకి ఏం తూలేటటువంటిది ఏం కాదు, ఇబ్బంది లేకుండా మేము ముందుకు సాగుతాం. అయితే మనకు మధ్యలో దళితులది వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్తో నేను ఎండ్ చేస్తాను. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత దళితులని కొంచెం పట్టించుకోవట్లేదు అనేది ఒక పాయింట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ కమ్యూనిటీకే చెందిన బట్టి గారికి జరుగుతున్న అవమానాలు, అంటే సరే మీరు ఎట్లా అనుకున్నా అది, కానీ యాదగిరిగుట్టలో ఆ ఇష్యూ కానివ్వండి, మొన్న తన కాన్వాయ్ డ్రైవర్ని తుక్కుగూడ సభ దగ్గర కొట్టడం కానివ్వండి, ఇట్లాంటి వాటిని దీనికి ఇది బలం చేకూరుస్తుందా అనేటట్టుగా టోటల్. ఇప్పుడు ఒకటి చెప్తా, బట్టి గారు ఏ హోదాలో రండి? ఏంటండి బట్టి గారి హోదా ఏంది రాష్ట్రంలో? ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే అట్లా జరుగుతుందా అనేది కదా. క్రితం ఉన్నప్పుడు ఉండేనా? క్రితం ఉప ముఖ్యమంత్రి ఇంకా అసలు పెట్టిరంగానే తీసేసేసారు, కనీసం ఆయన పరిస్థితి ఏమైంది అనేటటువంటిది కూడా లేకుండే. కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు లెక్క ఉన్నా, హెల్త్ మినిస్టర్స్ లెక్క ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి, ఎందుకు ఇప్పుడు కొత్త కార్పొరేషన్స్ వేసినా అన్నిట్లలో ఉందా లేదా? అసలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, దాన్ని నీరు గార్చింది మీరు కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా పైన అడుగుతా, మరి నీ 72 మంది నీ చుట్టూ పనిచేసేటటువంటి సెక్రటరీలలో ఎంతమంది ఎస్సీలు రండి మోడీ చుట్టుముట్టు? ఎంతమంది? ఒక ఇద్దరైనా చూపిస్తారా? ఒకరు ఉన్నట్టు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకరు కూడా లేరు కానీ ఒకరు ఉన్నట్టు.
నువ్వు సుక్తులు శుద్ధులు చెప్తే నువ్వు చేసుకుంటున్నాక మందిని విమర్శిస్తే మంచిగా ఉంటుంది. అంటే ఇది స్టేట్ ఇదే ఎస్సీ ఎస్టీల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు చేసినటువంటి చట్టము ఆదివాసులు గిరిజన బిడ్డలు లేకపోతే దళిత బిడ్డల మీద చట్టాలతోటి కూడా నువ్వు చేసినటువంటి నష్టం అంతా ఇంత కాదు. ఆదివాసీలు అంటేనే అందరికంటే ముందు గుర్తింపు ఉన్నోళ్ళు, ప్రకృతినే దేవుడి లెక్క ఉంటున్న వాళ్ళు, వనాలని కాపాడుతున్న వాళ్ళని మనం అందరం నమ్ముతా. ఏ మహాభారతం తీసుకున్నా రామాయణం తీసుకున్నా ఏది తీసుకున్నా అన్న అడవులలోనే కదా. మరి అట్లాంటి ఆదివాసులని ఇగరి కూకటి వేళ్లతోటి పెకిలించనీకే లేకపోతే గడ్డపారతోటి వాళ్ళ యొక్క పునాదులను కూలగొట్టనీకే మొన్న ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చినాం. వాళ్ళని అండ్లకించి ఖాళీ చేయాలంటే అసలు నువ్వు వాళ్ళని అడగాల్సినటువంటి అవసరమే లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చట్టం ఏం చేసింది, మీరందరూ కూడా గ్రామ సభ పెట్టుకొని పలాంది మేము కట్టుతా పోతున్నామంటే లేదు సార్ మాకు నష్టం అవుతుంది మేము ఒప్పుకోమనంటే దాని గురించి ఆలోచన మేము చేయనికలేదు. అయినప్పటికీ కన్విన్స్ చేసుకొని మీకు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, లేకపోతే ఇంకొకటి జాగాలు ఇస్తాం, లేకపోతే కొలువులు ఇస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం, మొత్తం మీద జీవితం సంతోషంగా మీరు సెట్ అవుతారు అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితేనే ముందుకు పోయేటటువంటి చట్టాలు ఉండే. ఏందా ఓనేంది అడిగేది, పో జేసీబీ పెట్టి కొట్టేపో అనేటటువంటి చట్టాలు నువ్వు తీసుకొని వచ్చినావు. ఈరోజు ఆదిలాబాద్ పోయి ఏ మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. నేను చట్టం మాట్లాడుతున్నా, చట్టం పేరు చెప్పి మాట్లాడుతున్నా. నువ్వు అలా పునాదులు చట్టంతో కొట్టేసినాక ఏమనంటే కోర్టులో చూసుకోపో అంటారు. కోర్టు కాడిపోతే కోర్టు ఏం చదువుతుంది, గదే చట్టం చదువుతుంది. చట్టం అమెండ్మెంట్ అనేది మేమేం చేయాలని అంటుంది. ఏడు చెప్పుకోవాలి. సో ఇది సముద్రం, ఈ సముద్రంలో మనం మాట్లాడుకుంటూ పోతే అన్ని అన్ని వైఫల్యాలు మాత్రమే మోడీ నాకు కనిపిస్తున్నాయి. మంచి కూడా కనిపిస్తుంది. ఏడ మంచి కనిపిస్తుంది అంటే కార్పొరేట్లను ఇంకా పెద్ద శక్తులు లెక్క చేసాడు. ఉన్నోడేమో బాగా ఉండుకుంటూ వెళ్ళిపోయాడు, లేనోడు లేకెళ్ళిపోయాడు. అయితే దీని మొత్తాన్ని ఇంకా ఒకటే క్వశ్చన్ షార్ప్గా క్లోజ్ చేసేద్దాం. ఏంటంటే ఇప్పుడు 17 ఎంపీ సీట్లు తెలంగాణ నుంచి ఎన్ని కాంగ్రెస్ గెలుచుకుంటుందంటారు? ఒక్కటే లెక్క 14 పక్క. 14 పక్క. మళ్ళీ 3 ఎందుకు వదిలేశారు? పోటీ అవతల కూడా రూమ్ ఇవ్వాలి కదా. మొత్తం మేమే ఉంటే ఎట్లుంటుంది మైదానంలో ప్లేయర్ లేకపోతే చూసి బోర్ కొడుతుంది. అంటే నిన్న కోమటిరెడ్డి గారేమో 17కు 17 వస్తాయి, బీఆర్ఎస్కి ఒక్క సీట్ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తాను సవాల్ చేశారు ఆయన. ఆయన కషి అట్లుంది, ఎట్లెట్లా వదిలిపెడతాం ఆ 3 కూడా గెలవాల్సిందే. అది మంచిదే వాస్తవానికి. కాకపోతే మైదానంలో మొత్తం మనమే సింగిల్ ప్లేయర్లు ఏమైనా అనుకో, బౌలింగ్ బ్యాటింగ్ అన్ని నేనే ఒక్కనే చేస్తానంటే కూడా బాగుంటుంది. ఎంజాయ్ బాగుంటుంది. రణరంజకంగా ఏమంటారు కదా, జనరంజకంగా ఉండాలంటే ఒకరిద్దరు వాళ్ళు కూడా ఉండాలి కదా. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. నమస్తే.